ఫ్రెండ్స్, ఒకవేళ గీసే ప్రతి బొమ్మ నిజమైతే ఆలోచించండి. మీరు ఒక కారు బొమ్మ గీస్తే అది మీ ఇంటి ముందు ప్రత్యక్షమైతే, ఖజానా కావాలని గీస్తే అది నిజంగా డబ్బుగా మారిపోతే వింటుంటేనే అద్భుతంగా ఉంది కదా. కానీ ఈ కథలోని హీరోకి ఈ అసాధారణమైన శక్తి ఒక రాత్రి అనుకోకుండా దొరుకుతుంది. అప్పటి వరకు అట్టర్ ఫ్లాప్ అయిన అతని జీవితం ఒక ఏలియన్ వదిలి వెళ్ళిపోయిన పెన్నుతో పూర్తిగా మారిపోతుంది. డబ్బు, లగ్జరీ కార్లు, పెద్ద బంగ్లా అన్నీ వచ్చేస్తాయి. కానీ అతను గుడ్డిదైన తన లవర్కి కళ్ళు ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఈ పెన్ను వెనుక అసలు రహస్యం వేరే ఉంటుంది. అది మ్యాజిక్ కాదు, అంతకు మించి. ఏంటి ఆ రహస్యం? ఆ పెన్ను చేసే మ్యాజిక్ వల్ల అతను ఏం కోల్పోయాడు? ఏం జరుగుతుందో చూద్దాం. జువాన్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అతను చాలా పేదవాడు. ఎంత పేదవాడంటే తను ఉంటున్న అపార్ట్మెంట్కి అద్దె కూడా కట్టుకోలేని పరిస్థితి. అతను ఒక ఆర్టిస్ట్ అనమాట. తను వేసే పెయింటింగ్స్ అమ్మి కొద్దో గొప్ప సంపాదించుకుంటూ ఉంటాడు. కానీ ఆ వచ్చే డబ్బులు కడుపు నింపుకోవడానికి కూడా సరిపోవు. సీన్ కట్ చేస్తే జువాన్ రోడ్డు పక్కన కూర్చుని ఒక అందమైన అమ్మాయి బొమ్మ గీస్తూ కనిపిస్తాడు. అతను ఆ పెయింటింగ్ పూర్తి చేయగానే ఆ అమ్మాయి ఆశ్చర్యపోతుంది. తర్వాత అతను మరొక కొత్త పెయింటింగ్ మొదలు పెడుతూ ఉంటాడు. అక్కడికి ఒక ఖరీదైన కారు వస్తుంది. ఆ కారులో ఆ ఊర్లోనే అత్యంత ధనవంతుడు ఉంటాడు. జువాన్కి ఇక్కడ షాక్ ఏమిటంటే అతని పక్కన తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ ధనవంతుడు కావాలనే జువాన్ని తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ముందు అవమానిస్తాడు. అతని మీద డబ్బులు విసిరేసి, ఇదిగో తీసుకో, ఇది నువ్వు రోజు సంపాదించే సంపాదన కంటే ఎక్కువే అని చెప్పి జువాన్ మొహం చూసి గట్టిగా నవ్వుతాడు. సో జువాన్ అవమానంతో తలదించుకుని తన పాత బట్టలతో సామాన్లు సర్దుకుని తన పాత డొక్కు కారు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. నిజం చెప్పాలంటే అతను కారును నడుపుతున్నాడో లేదా ఆ కారే అతన్ని లాక్కెళ్తుందో అర్థం కాని పరిస్థితి. తర్వాత జువాన్ తన ఊరికి తిరిగి వస్తాడు. అదొక కళాకారుల గ్రామం. అక్కడంతా ఆర్టిస్టులు, గ్యాలరీలో వాళ్ళు, పెయింటర్స్ మాత్రమే ఉంటారు. అదొక కళాకారుల అడ్డా అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇంటికి వెళ్లే దారిలో అతనికి ఇంటి ఓనర్ కనిపిస్తాడు. రాగానే బాకీ ఉన్న అద్దె డబ్బులు అడుగుతాడు. ఇప్పుడు విసిగిపోయిన జువాన్ అద్దె డబ్బుల్ని అతని మొహం మీద విసిరి కొడతాడు. అయితే వెళ్తూ వెళ్తూ ఆ ఓనర్, ఇది పోయిన నెలది, ఈ నెల అద్దె ఇంకా ఇవ్వాలి అంటాడు. దానికి జువాన్ చాలా నెమ్మదిగా తర్వాత ఇస్తాలని చెప్తాడు. ఇది వినగానే ఓనర్కి కోపం నశాలానికంటే జువాన్ మీద వాటర్ బాటిల్ విసిరి కొడతాడు. ఇప్పుడు జువాన్ కూడా ఆ బాటిల్ని తిరిగి విసిరి కొడతాడని మీరు అనుకుంటున్నారు కదా, కానీ అలా జరగదు. మన హీరో జవాన్ ఆ బాటిల్ని తీసుకుని తన దగ్గర ఉన్న ప్లాస్టిక్ బాటిల్ కలెక్షన్లో వేసుకుంటాడు. వాటిని అతను ప్రతి నెల చివరిలో అమ్ముకుంటూ ఉంటాడు. అది చూసి ఓనర్ వెటకారంగా నవ్వుతూ, ఇదే పేదవాడి లాజిక్ అంటాడు. జువాన్ అలా ప్లాస్టిక్ డబ్బాలు, క్యాన్లు పోగు చేసుకోవడం చూసి ఎగతాళి చేస్తాడు. ఆ తర్వాత జువాన్ తన డ్రీమ్ గ్యాలరీకి వెళ్తాడు. ఏదో ఒక రోజు ఆ గ్యాలరీలో తన పెయింటింగ్స్ ప్రదర్శనకు పెట్టాలని అతని కల. రోజులాగే ఆ గ్యాలరీ ఓనర్ని స్పాన్సర్ చేయమని అడుగుతూ కొంచెం డబ్బు ఇస్తాడు. కానీ ఆ ఓనర్ నవ్వుతూ, ఈ డబ్బు ఒక స్క్వేర్ మీటర్ స్థలానికి కూడా సరిపోదు అంటాడు. సో అతను జువాన్ వదిలేసి పైకి వెళ్ళిపోతాడు. జువాన్ అతని దగ్గరికి వెళ్ళి తన పెయింటింగ్స్ చూడమని బ్రతిమలాడుకుంటాడు. దానికి ఆ ఓనర్, నీ ఆర్ట్ చాలా దరిద్రంగా ఉంది అని మొహం మీదే చెప్పేస్తాడు. అయితే ఇక్కడ జువాన్ తనని తాను సమర్థించుకుంటూ, నేను చాలా ఇంప్రూవ్ అయిపోయాను, నా గర్ల్ ఫ్రెండ్ టియానాకి కూడా నా ఆర్ట్ బాగా నచ్చింది అంటాడు. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే టియానికి కళ్ళు కనిపించవు. నిజానికి కళ్ళ సమస్య వల్ల ఆమె చాలా ఏళ్ల క్రితమే తన చూపు కోల్పోయి ఉంటుంది. ఇది విన్న ఓనర్, అంటే కళ్ళు కనపడని నీ గర్ల్ ఫ్రెండ్ మాటలు నమ్ముతున్నావా, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటాడు. అంతేకాదు అక్కడ ఉన్న ఒక బంగాళదుంప పెయింటింగ్ చూపిస్తూ, ఇది చూడు, దీన్ని చూస్తుంటే నాకే ఆకలేస్తుంది, అంత నిజంగా ఉంది అని చెప్తాడు. ఆ మాటలకి జువాన్ గుండె పగిలిపోతుంది. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతాడు. ఇటువైపు టియానా విషయానికి వస్తే, ఆమెకి కళ్ళు కనిపించవు కాబట్టి ఒక మసాజ్ థెరపీ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. కానీ ఈ పని వల్ల ఆమెకి వేధింపుల ప్రమాదం ఎక్కువైపోతుంది. ఆమె గుడ్డుతనాన్ని ఆసరాగా తీసుకుని చాలా మంది తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకరోజు టియానాని కొందరు వేధిస్తూ ఉండగా జువాన్ చూస్తాడు. వెంటనే వాళ్ళ మీద పడి ప్రతీకారం తెచ్చుకుంటాడు. ఇప్పుడు అర్థమైందా ఆ పేద అమ్మాయికి ఎలా ఉంటుందో అని వాళ్ళని అడుగుతాడు. వాళ్ళు పశ్చాత్తాపడతారని అతను అనుకుంటాడు. కానీ వాళ్ళంతా ఒకటైపోయి జువాన్ని చితకబాదేస్తాడు. ఆ దెబ్బలు తిన్న తర్వాత జువాన్ టియానా అపార్ట్మెంట్కి వెళ్తాడు. అక్కడేమో అతని గాయాలకు మందు రాస్తుంది. ఇప్పుడు జువాన్ గొప్పలు చెప్పుకుంటాడు. వాళ్ళని దయ లేకుండా చితక్ కుట్టాను అని చెప్తాడు. దాడి చేసే వాళ్ళ అరుపులు విన్న టియాన్, అవును వాళ్ళు నొప్పితో అరవడం నేను కూడా విన్నాను అంటుంది. పాపం ఆమెకు తెలియదు అరిచింది జువాన్ అని. ఆ తర్వాత జువాన్ ఆమెకి ఒక జత బూట్లు బహుమతిగా ఇస్తాడు. టియాన్కి అవి చాలా బాగా నచ్చుతాయి. ఇద్దరు కలిసి కాసేపు డాన్స్ చేసుకుంటారు. అయితే ఇక్కడ జువాన్ ఆమెకి ముద్దు పెట్టుకోవడానికి వంగినప్పుడు టియాన్కి సడన్గా గదిలో ఇంకో ఎవరో ఉన్నారనిపిస్తుంది. ఇక్కడ ఎవరున్నారు అని అడుగుతుంది. జువాన్ అప్పుడు కంగారుగా, అదేం లేదు, నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని ఇంట్లో నుంచి గెంటేశారు, అందుకే నాతో పాటు ఉన్నాడు అని చెప్తాడు. అది విన్న వెంటనే టియాన్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత జువాన్ అతని ఫ్రెండ్ డాబా పైకి వెళ్ళి మందు తాగుతారు. వాళ్ళు ఎంతలా తాగుతారంటే స్పృహ కోల్పోయి పడిపోతారు. అయితే సడన్గా వాళ్ళ పైన ఒక స్పేస్ షిప్ కనిపిస్తుంది. షాక్తో లేచిన జువాన్ తన ఫ్రెండ్ని లేపడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాడు గాఢమైన మత్తులో ఉంటాడు. ఇప్పుడు జువాను ఒక కార్టూన్ క్యారెక్టర్ లాగా ఉన్న అమ్మాయి స్పేస్ షిప్ నుంచి కిందకి దిగడం చూస్తాడు. ఆమెతో పాటు మరొక ఇద్దరు కూడా దిగుతారు. జువాన్ వాళ్ళని ఫోటో తీయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ తెలివి తక్కువగా ఫ్లాష్ ఆన్ చేసి ఉంచుతాడు. ఏలియన్స్ అతను చూసేసి సెకండ్ల వ్యవధిలో స్పేస్ షిప్తో పాటు మాయమైపోతారు. కానీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదో వదిలి వెళ్ళినట్టు జువాన్ గమనిస్తాడు. వెళ్ళి చూడగానే అతనికి ఒక పెన్ను దొరుకుతుంది. తను ఆర్టిస్ట్ కాబట్టి దాన్ని తన దగ్గర ఉంచుకుని నిద్రపోతాడు. తర్వాత నెక్స్ట్ రోజు ఉదయం జువాన్ భయంతో ఉలిక్కిపడి లేస్తాడు. రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. అతని ఫ్రెండ్ అతన్ని చూసి ఎగతాళి చేస్తాడు. అయితే జువాన్ డాబా మీద జరిగిన సంఘటన గురించి చెప్పడం ప్రారంభిస్తాడు. కానీ ఆ ఫ్రెండ్ జువాన్ నిద్రలో రాత్రంతా కలవరించాడని, ఆ కలవరింతలో 3 ఏలియన్ల బొమ్మను కూడా గీశానని చెప్తాడు. సో ఇప్పుడు తన ఫ్రెండ్ తనని నమ్ముతాడన్న ఆశ జువాన్కి పోతుంది. తర్వాత జువాన్ రోడ్డు మీద పెయింటింగ్ వేయడానికి వెళ్తాడు. అతని దగ్గర రంగులైపోయి ఉంటాయి. అప్పుడు అతనికి గత రాత్రి దొరికిన ఆ ఏలియన్ పెన్ను గుర్తొస్తుంది. పెయింటింగ్ పూర్తి చేయడానికి దాన్ని వాడతాడు. ముందుగా వేరే కాగితం మీద పరీక్షించి చూస్తాడు. అయితే సడన్గా అతను గీసిన బొమ్మ నిజమైపోతుంది. అది చూసి అతను షాక్ అయిపోతాడు. చెక్ చేయడానికి ఒక ఆపిల్ బొమ్మ కూడా గీస్తాడు. అది కూడా నిజమైపోతుంది. ఆనందంతో ఆ యాపిల్ తింటాడు. అది అచ్చం నిజంగా పండులాగే ఉంటుంది. చాలా హ్యాపీగా జరిగిందంతా తన ఫ్రెండ్కి చెప్పడానికి వెళ్తాడు. అతను తన ఫ్రెండ్కి తను తిని మిగిల్చిన ఆపిల్ని చూపించి దీన్ని తానే సృష్టించింది అని చెప్తాడు. కానీ తన ఫ్రెండ్ నమ్మకుండా ఏంట్రా ఈ చెత్తవాగుడు, హాస్టల్కి వెళ్ళు అని అంటాడు. అయితే ఇప్పుడు తను నిరూపించుకోవడం కోసం జవాన్ తన ఫ్రెండ్ చెప్పాడని ఒక బంగారు బిస్కెట్ బొమ్మ గీస్తాడు. కానీ ఆ డ్రాయింగ్ వెంటనే నిజం కాదు. ఫ్రెండ్ వెటకరంగా నవ్వి ఆ కాగితాన్ని కిటికీలోంచి బయటికి విసిరేస్తాడు. అయితే సడన్గా ఒక ముసలోడు కేకలు వేయడం వినిపిస్తుంది. ఆ కాగితం నేరుగా ఆ ముసలైన తలకి తగులుతుంది. అతను ఎవరా రాళ్ళు విసిరేది అని తిడుతూ కింద చూస్తాడు. అక్కడ పడి ఉన్న బంగారు బిస్కెట్ చూస్తాడు. దాన్ని వెంటనే జోబులో వేసుకుని ఏమీ జరిగినట్లు అక్కడి నుంచి చల్లగా జారుకుంటాడు. ఇప్పుడు జువాన్ ఫ్రెండ్కి నమ్మకం కలుగుతుంది. జువాన్తో ఒక పెద్ద బంగారు బిస్కెట్ గీయమంటాడు. జువాన్ గీసేస్తాడు. ఆ తర్వాత అతను ఒక పెద్ద మహల్ బొమ్మ గీసేస్తాడు. సడన్గా ఆ మహల్ నగరం మధ్య ప్రత్యక్షమైపోతుంది. జవాన్ అది చూసి షాక్ అయిపోతాడు. పోలీసులు అక్కడికి చేరుకొని కన్ఫ్యూజ్ అయిపోతారు. 5 నిమిషాల క్రితం మేము ఇక్కడే ఉన్నాం, ఇంత పెద్ద మహల్ సడన్గా ఎలా వచ్చింది అని ఒకరికొకరు అడుక్కుంటూ ఉంటారు. తర్వాత ఆఫీసర్లు ఆ మహల్ తలుపులు తెరవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ జువాన్ అతని ఫ్రెండ్కి వాళ్ళు చేసే తప్పు అర్థమైపోతుంది. జువాన్ ఆ డ్రాయింగ్ని చెరిపేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఎలాగో అతనికి తెలియదు. అప్పుడు అతనికి ఆ పెన్నులో ఒక బటన్ కనిపిస్తుంది. అది అవసరం లేని డ్రాయింగ్లను చెరిపేస్తుంది. అతను ఆ భవనం నొక్కగానే అందరూ చూస్తుండగానే ఆ మహల్ మాయమైపోతుంది. జనాలు మళ్ళీ స్టన్ అయిపోతారు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత జవాన్ ఫ్రెండ్ మనం $200 మిలియన్ల సృష్టిద్దాం అని అంటాడు. అయితే ఇంతలోనే సడన్ గా జవాన్ అతని ఫ్రెండ్ వాళ్ళు ధనవంతుల బట్టలు అనుకునే వింతైన రంగురంగు దుస్తుల్లోకి మారిపోతారు. వాటిని వేసుకుని ఆ ఏరియాలో వాళ్ళ ముందు గొప్పలు చెప్పుకుంటారు. తర్వాత జవాన్ చాలా డబ్బులు బయటికి తీసి ఇంటి ఓనర్కి ఇచ్చి ఇది వచ్చే 100 ఏళ్లకు అద్దె అని చెప్తాడు. ఆ ఓనర్ అది విని షాక్ అయిపోతాడు. తర్వాత జవాన్ డ్రామా ఇక్కడితో ఆగదు. అతను 3 లగ్జరీ కార్లలో అమ్మాయిలను చూసి పక్కనున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. తన కలలోని మహల్ని కొనడానికి అతను ఒక టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్తాడు. అక్కడ అతనికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆమె కొత్త బాయ్ ఫ్రెండ్తో కనిపిస్తుంది. జువాన్ సెక్రటరీతో నాకు ఈ నగరంలో అత్యంత ఖరీదైన ఏరియాలో 2 మహల్లు కావాలి అని చెప్పి వెంటనే క్యాష్ తీసి పేమెంట్ కూడా చేసేస్తాడు. ఇది చూసి అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అతను వదిలేసినందుకు చాలా బాధపడుతుంది. తర్వాత రాత్రి జువాన్ టియానా అని తన కొత్త భవంతికి తీసుకెళ్లి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటాడు. కానీ నువ్వు 40 మిలియన్ల భవంతి కొన్నావని అందరూ మాట్లాడుకుంటున్నారని చెప్పడంతో అతను సర్ప్రైజ్ ప్లాన్ పాడైపోతుంది. అయినా కూడా సెలబ్రేట్ కొనసాగిస్తాడు. పార్టీలో జువాన్ అందరి ముందు టియానాకి ప్రపోజ్ చేస్తాడు. కానీ టియానా నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జువాన్ ఆమె వెనక్కి వెళ్ళి కారణం అడుగుతాడు. దానికి టియాన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, కానీ నీ మంచి కోసమే ఇలా చేశా. మనం పెళ్లి చేసుకుంటే నేను గుడ్డిదాన్ని కాబట్టి జీవితాంతం నువ్వు నాతో సిగ్గుపడాల్సి వస్తుంది అంటాడు. జువాను నేను ధనవంతుని కాదు, ఇదంతా నా ఆర్ట్ వల్లే వచ్చింది అని చెప్తాడు. అతను పెయింటింగ్స్ అమ్మి ఫేమస్ అయ్యాడని టియాన్ అనుకుంటుంది. అప్పుడు జువాన్ ఆమెకి ఏలియన్ ఇచ్చిన మ్యాజికల్ పెన్ కథ మొత్తం చెప్పేస్తాడు. ఆ పెన్ను గురించి విన్న తర్వాత టియాన్ నేను ఈ లోకాన్ని చూడటానికి వీలుగా నా కోసం కళ్ళు గీయి అని అడుగుతుంది. జువాన్కి ఆ ఆలోచన నచ్చి అందమైన కళ్ళు గీసేస్తాడు. ఆ కళ్ళు టియానికి వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అవి భయంకరంగా జువాన్ ఫ్రెండ్ భుజం మీద మొలుస్తాయి. వాళ్ళు వెంటనే ఆ కళ్ళు చెరిపేస్తారు. తర్వాత టియాన్ పూర్తి శరీరాన్ని గీసి ఆమె ముఖం మీద కళ్ళు గీస్తారు. ఆ డ్రాయింగ్ గీయడానికి 5 గంటలు పడుతుంది. అది పూర్తయిన తర్వాత టియాన్ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఏమీ జరగదు. వాళ్ళు తనతో ఆడుకుంటున్నారని ఆమె భావించి బాధతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది.
ఆమె గుమ్మం దాటి బయటికి వెళ్ళగానే సడన్గా మాయమైపోయి ఆ పెయింటింగ్ లోపల నుంచి కళ్ళు తెరిచి తిరిగి వస్తుంది. ఆశ్చర్యంగా ఆ మ్యాజిక్ పనిచేసిందనమాట. టియాన్కి ఇప్పుడు చూపు వచ్చేస్తుంది. దాంతో జువాన్ తనని బయటికి తిప్పడానికి తీసుకెళ్తాడు. అలా చైనా అంతా ఆమెకి తిప్పి చూపిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో జువాన్ ఫ్రెండ్ ఒక టిక్ టాకర్తో ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. మరోవైపు జువాన్కి తన పెయింటింగ్స్ ప్రదర్శించడానికి ఒక పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్లో అవకాశం వస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఒక ఫేమస్ హీరోయిన్ ఫిల్మ్ సెట్లో తన కంటి చూపు కోల్పోతుంది. ఈ విషయం పెద్ద వైరల్ అయిపోతుంది. అసలు ఆ హీరోయిన్ కళ్ళకి ఏమైంది అని అందరూ షాక్ అవుతారు. ఇంతలోనే ఇంకో ట్విస్ట్ వస్తుంది. జువాన్ దగ్గర ఉన్న డబ్బు రీసెంట్గా ఒక బ్యాంకులో దొంగతనం జరిగిన డబ్బుతో మ్యాచ్ అవుతుంది. ఆ నోట్ల సీరియల్ నంబర్లు సెక్యూరిటీ కెమెరాల్లో రికార్డ్ అయిపోయి ఉంటాయి. ఇది చూసి పోలీసులకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఈ గొడవంతా అర్థం కాక పోలీసులు తలపట్టుకుంటూ ఉంటే జువాన్ రైవల్ అయిన లీచోంగ్ అసూయతో రగిలిపోతాడు. అతను పోలీసుల దగ్గరికి వెళ్ళి జువాన్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడు ఎలా అయిపోయాడు, ఖచ్చితంగా వాడి ఆ దొంగని కంప్లైంట్ ఇస్తాడు. దాంతో పోలీసులు నేరుగా ఆర్ట్ యాక్షన్కి వెళ్తారు. అక్కడ జనం జువాన్ పెయింటింగ్స్ని పోటీ పడుకుంటూ ఉండగా పోలీసులు జువాన్ తన ఫ్రెండ్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాళ్ళు పోలీసులతో మేము దొంగలం కాదు, మా దగ్గర ఒక మ్యాజిక్ ఉంది, మాకు ఏది కావాలంటే అది సృష్టిస్తుంది అని చెప్తారు. కానీ ఆ మ్యాజికల్ పెన్ను గురించి మాత్రం చెప్పరు. అయితే పోలీసులు నమ్మకుండా అయితే మాకు ఒక ఫెరారీ కారు కావాలి, సృష్టించండి చూద్దాం అని అడుగుతారు. అయితే ఇప్పుడు జువాన్ మంగల్ ఒకే కండిషన్ పెడతారు. మేము మ్యాజిక్ చేస్తున్నప్పుడు ఎవరు చూడకూడదు అని చెప్తారు. తర్వాత కొద్దిసేపటికి పోలీస్ స్టేషన్ లోపలికి రివున ఒక ఎర్రటి ఫెరారీ కారు వచ్చి ఆగుతుంది. ఇది చూసి పోలీసులందరూ కూడా షాక్ అయిపోతారు. దొంగతనానికి ఎలాంటి ప్రూఫ్ లేకపోవడంతో వాళ్ళిద్దరిని వదిలేస్తారు. తర్వాత అదే రోజు రాత్రి ఎవరో తలుపు కొడతారు. పోలీసులు వచ్చారేమో అని ఇద్దరు చాలా భయపడిపోతారు. కానీ వచ్చింది జువాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. తను డబ్బు మనిషి అని జువాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె భర్త అదే పెయింటింగ్ లీచోంగ్ అసూయతో ఆమెను కొట్టాడని చెప్తుంది. తను డబ్బు కోసమే ఆలోచించి జువాన్ని వదిలేసినందుకు క్షమించమని అడుగుతుంది. అయితే జువాన్ నీ తప్పేం లేదు, నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వకు అని ఓదారుస్తాడు. ఆ తర్వాత పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళి ఆ మ్యాజికల్ పెన్ను వేసుకున్న కథ మొత్తం ఆమెకు చెప్పేస్తాడు. ఆ పెన్నుని చూపించడానికి సేఫ్ తెరుస్తాడు. కానీ ఇక్కడే పెద్ద డిజాస్టర్ జరుగుతుంది. ఆమె బట్టల్లో లీచింగ్ ఒక హిడెన్ కెమెరా పెట్టుంటాడు. దాంతో వాడు ఆ సంభాషణ అంతా విని ఆ మ్యాజికల్ పెన్ను రహస్యాన్ని తెలుసుకుంటాడు. మరోవైపు పోలీస్ ఆఫీసర్ ఒక రిపోర్టర్ చదువుతూ ఉంటాడు. ఆటో ఎక్స్పో నుంచి ఒక ఫెరారీ కారు మాయమైపోయింది అని. అది జువాన్ సృష్టించిన కారే అని తెలుసుకుంటాడు. వెంటనే జువాన్ ఇంటికి వెళ్ళి ఆ మ్యాజికల్ డివైస్ ఇచ్చేయమని వార్నింగ్ ఇస్తాడు. జువాన్ ఆ పెన్ను ఇచ్చేయడానికి ఒప్పేసుకుంటాడు. కానీ అసలు ప్రాబ్లం ఏమిటంటే ఆ పెన్ను అప్పటికే దొంగిలించబడింది. లీచోంగ్ దాన్ని కొట్టేసి ఉంటాడు. లీచోంగ్ ఆ పెన్నుతో తన అసిస్టెంట్తో కలిసి అరాచకం మొదలు పెడతాడు. ముందుగా ఒక గ్రాండ్ ఆర్ట్ గ్యాలరీని తన రాజభవనాన్ని గీసుకుంటాడు. అంతటితో ఆగకుండా ఒక మ్యాగజైన్ కవర్ మీద ఉన్న అందమైన అమ్మాయిని గీసేస్తాడు. ఆ అమ్మాయి ఉన్నట్టుండి మాయమైపోయి లీచోంగ్ గీసిన ప్రపంచంలో వచ్చేస్తుంది. వాడు చేసే ప్రతి పని పోలీసులకు వాడిని పట్టుకోవడానికి క్లూ ఇస్తూ ఉంటుంది. ఆఫీసర్ లీ చోంగ్ని కలిసి ఆ పెన్ను కొత్తగా ఏది సృష్టించదు, అది వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తువుల్ని దొంగలిస్తుంది, నువ్వు చేస్తున్నది దొంగతనమే అని చెప్తాడు. అయినా కూడా లీచోంగ్ వినడు. అప్పుడు వాడి అసిస్టెంట్ పోలీసులు రాగానే ఒక కొత్త గ్రహాన్ని గీసేద్దామని ఐడియా ఇస్తాడు. వాడు వెంటనే ఒక ఏలియన్ స్పేస్ షిప్ని గీస్తాడు. శాకంగా అది నిజంగా ప్రత్యక్షమవుతుంది. అందులోంచి ఏలియన్స్ కోపంగా దిగి మమ్మల్ని ఎవరు పిలిచారు, మా డివైస్ ఎక్కడ అని అడుగుతారు. అందరూ బిత్తరపోతారు. లీచోంగ్ ఒక ట్యాంక్ వేసి ఆ ఏలియన్స్పై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఏలియన్స్ చాలా పవర్ఫుల్. అవి వాడిని ఓడించి డివైస్ తీసుకుంటాయి. ఒక ఏలియన్కి ఆ డివైస్ను ఒక పెన్నులాగా మార్చడం చూసి పెచ్చ కోపం వస్తుంది. అప్పుడు జువాన్ ముందుకు వచ్చి దాన్ని పెన్నులాగా మార్చింది నేనే అని నిజం ఒప్పుకుంటాడు. జువాన్ నిజాయితీకి ఏలియన్స్ ఇంప్రెస్ అయిపోతారు. వెళ్లే ముందు జువాన్ ఒక చివరి కోరిక కోరుతాడు. దయచేసి ఈ పెన్నుతో సృష్టించిన ప్రతిదాన్ని దాని అసలు చోటికి పంపించండి అంటాడు. ఆ ఏలియన్ కూడా సరే అంటుంది. తర్వాత ఒక్కసారిగా అంతా మారిపోతుంది. టియాన్కి మళ్ళీ చూపు పోతుంది. ఇంతలోనే పోలీసులు రావడంతో ఏలియన్స్ అక్కడి నుంచి పారిపోతాయి. పోలీసులు లీచోంగ్ని అతని అసిస్టెంట్ని ఆ మోడల్ని కిడ్నాప్ చేసినందుకు అరెస్ట్ చేస్తారు. తర్వాత జువాన్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి క్షమాపణ కోరుతుంది. ఈ సీన్తోనే ఆ మ్యాజికల్ పెన్ కథ ముగుస్తుంది. అందరి జీవితం మళ్ళీ మామూలుగా మారిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.